సిగాచిలో శిథిలాల తొలగింపు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇంకా 9 మంది ఆచూకీ లభ్యం కాలేదు. శిథిలాలను తొలగిస్తుండగా ఎముకలు లభ్యమైన నేపథ్యంలో DNA టెస్టు కోసం ల్యాబ్కు పంపినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు సిగాచి పరిశ్రమలో బీహార్కు చెందిన కార్మికులు చనిపోయిన నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి సిపిఎం బృందం ఇక్కడికి చేరుకుంది. ప్రమాద స్థలాన్ని ఆ పార్టీ నేతలు పరిశీలించారు. పాసమైలారం ప్రమాదంపై బీహార్ కరక్కడ్ ఎంపీ రాజ్రామ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమలో కనీస భద్రతా చర్యలు లేవని ఆరోపించారు. హఠాత్తుగా ఉష్ణోగ్రత పెరిగినప్పుడు హెచ్చరించే వ్యవస్థ లేదని, అసలే దేశంలో ఇలాంటి దుర్ఘటన జరగలేదన్నారు. ఈ అంశంపై వచ్చే పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తుతామని రాజారామ్ సింగ్ అన్నారు. సిగాచిలో శిథిలాల తొలగింపు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇంకా 9 మంది ఆచూకీ లభ్యం కాలేదు. శిథిలాలను తొలగిస్తుండగా ఎముకలు లభ్యమైన నేపథ్యంలో DNA టెస్టుల కోసం ల్యాబ్కు పంపినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు సిగాచి పరిశ్రమలో బీహార్కు చెందిన కార్మికులు చనిపోయిన నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి సిపిఎం ఇక్కడికి చేరుకుంది. ప్రమాద స్థలాన్ని ఆ పార్టీ నేతలు పరిశీలించారు. పాసమైలారం ప్రమాదంపై బీహార్ కరక్కడ్ ఎంపీ రాజారామ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమలో కనీస భద్రతా చర్యలు లేవని ఆరోపించారు. హఠాత్తుగా ఉష్ణోగ్రత పెరిగినప్పుడు హెచ్చరించే వ్యవస్థే లేదని, అసలు దేశంలో ఇలాంటి దుర్ఘటన జరగలేదన్నారు. ఈ అంశంపై వచ్చే పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తుతామని రాజారామ్ సింగ్ అన్నారు.
సిగాచీలో శిథిలాల తొలగింపు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇంకా 9 మంది ఆచూకీ లభ్యం కాలేదు. శిథిలాలను తొలగిస్తుండగా ఎముకలు లభ్యమైన నేపథ్యంలో DNA టెస్టుల కోసం ల్యాబ్కు పంపినట్లు అధికారులు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, సిగాచి శిథిలాల తొలగింపు ప్రక్రియ చివరి దశకు చేరుకున్నట్టు తెలుస్తుంది. అలాగే బీహార్కు చెందిన కార్మికులు చనిపోవడంతో అక్కడ CPM పార్టీకి సంబంధించిన ఒక MP ఇక్కడ వచ్చినట్టు తెలుస్తుంది. పరిశ్రమలో సరైన ప్రమాణాలు పాటించలేదని అని కామెంట్ చేసినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? రీతిలో జరిగినటువంటి సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో దుర్ఘటన ఏదైతే ఉందో ఈ దుర్ఘటనలో దాదాపుగా కూడా ఈ రోజుతో 40 మంది దాకా దుర్మరణం పాలైన కొంతమంది ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటుండగానే చాలా మంది కూడా చనిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. దాదాపుగా 75% పూర్తిగా కాలిపోయినటువంటి శరీర భాగాలతో ఏదైతే ప్రాణాలతో కొట్టుమిట్టాడి ఇవాల్టితో చాలా మంది దాదాపు 10 మంది దాకా సంఘటన జరిగిన తర్వాత దుర్మరణం పాలైన వారి కొంతమంది అయితే ఏదైతే చికిత్స పొందుతూ మరణించిన వారి సంఖ్య చాలా వరకు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. విజయ్, ప్రస్తుతం ఈ ఘటనకి సంబంధించి బీహార్కి సంబంధించినటువంటి MP కూడా CPM కి చెందినటువంటి వ్యక్తి కూడా మంత్రి కూడా మాట్లాడడం కూడా మనం చూసుకోవచ్చు. ఏదైతే సేఫ్టీ ప్రికాషన్స్ మనం ముందు నుంచి స్వతంత్ర టీవీ కూడా ఫోకస్ చేస్తుంది ఏంటి అంటే సేఫ్టీ ప్రికాషన్స్, ఇలాంటి భారీ పరిశ్రమలు ఏవి కూడా సేఫ్టీ ప్రికాషన్స్ పాటించడం లేదు. దీని మీద ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఏదైతే కంటి తుడుపు లాంటి చర్యలే చేపడుతోంది. కానీ దీని మీద సమూలంగా ఏదైతే ఇలాంటి చర్యలను పూర్తి స్థాయిలో అయితే నిర్మూలించడం లేదు. సేఫ్టీ ప్రికాషన్స్ మీద భారీ ఎత్తున ఫోకస్ చేయాల్సినటువంటి ప్రభుత్వం దీన్ని తూతూ మంత్రంగా చేసి వదిలేస్తుంది అన్న కోణంలోనే బాధిత కుటుంబాలు కావచ్చు, మృతుల కుటుంబాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, ఈ పరిశ్రమలకి సంబంధించి కూడా మానవ హక్కుల సంఘాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి సిగాచి మృతుల సంఖ్య ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 9 మంది మృతులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా తెలియాల్సి ఉంది. ఏదైతే శిథిలాల కింద ఉన్నటువంటి శకలాల్లో ఉన్నటువంటి ఎముకలను గుర్తించి DNA రిపోర్ట్కి కూడా FSL రిపోర్ట్కి కూడా పంపించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. దాని ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు అప్పజెంపే అవకాశం ఉంటుంది. మొత్తం కూడా ఏదైతే మరణ ఘోషలాగా ఈ మొత్తం కూడా సిగాచి భారీ పరిశ్రమ కింద జరిగినటువంటి శిథిలాలు ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ సమూలంగా 3 అంతస్తుల బిల్డింగ్ సమూలంగా కూలిపోవడంతో దాని కింద పడి చాలా మంది కూడా ఆ శిథిలాల కింద చిక్కుకొని ప్రాణాలు కోల్పోయినటువంటి వారు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ 2 గమనించాలి విజయ్ మనము. ఒకటి, ఏదైతే ఒక బాంబు బ్లాస్ట్ అయితే ఎలాంటి విస్ఫోటనం జరుగుతుందో, ఒక భూకంపం వస్తే ఎలాంటి విస్ఫోటనం జరుగుతుందో, ఇవి 2 సైమల్టేనియస్ గా ఈ సిగాచి పరిశ్రమలో చోటు చేసుకున్నట్టుగానే తెలుస్తుంది. బిల్డింగ్ మొత్తం కూడా సమూలంగా కూలిపోవడంతో దాని కింద దుర్మరణం పాలైనటువంటి వాళ్ళు కొంతమంది, అలాగే బ్లాస్ట్ లో మంటల్లో ఇరుక్కుపోయి కాలిన గాయాలతో చికిత్స పొందుతూ మరణించిన వంటి వారు కొంతమంది, మొత్తం మీద నవవధువుల దగ్గర నుంచి ఎంగేజ్మెంట్ చేసుకున్నటువంటి వ్యక్తుల వరకు చాలా మంది కూడా ఇందులో చాలా మరణించిన వారిగా తెలుస్తుంది. ఒరిస్సా, బీహార్, అలాగే తమిళనాడు, AP రాష్ట్రాలకు చెందినటువంటి వారే చాలా వరకు కూడా వలస ఉద్యోగులుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద వీరి ప్రాణాలు కూడా ఏదైతే పొట్టకూటి కోసం ఇక్కడ వచ్చి ఉద్యోగరీత్యా వారి విధి ధర్మంలో ఉన్నటువంటి సమయంలో ఈ హఠాన్ మరణంలో ఏవైతే ఉన్నాయో, సిగాచి పరిశ్రమలో తలెత్తినటువంటి ఈ హఠాన్ మరణాలు ఏవైతే ఉన్నాయో, ఒక బ్లాస్ట్, ఈ బ్లాస్ట్ కి సంబంధించి ప్రాథమికంగా ఇప్పటికే సైంటిఫిక్ బృందం ఒక కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సేఫ్టీ ప్రికాషన్స్ కి సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి శాంపిల్స్ కి సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో అయితే డేటా మొత్తాన్ని కూడా గమనిస్తోంది. మొత్తం మీద ఏదైతే ఘటన జరగడానికి ప్రధాన కారణాలు ఏంటి, అలాగే అక్కడ ఉన్నటువంటి శకలాల కింద ఉన్నటువంటి మృతదేహాలకి సంబంధించి కావచ్చు, ఆ ఎముకల శాంపిల్స్ ని కూడా FSL నివేదికకు పంపించారు. మొత్తం అక్కడ ఉన్నటువంటి బంధువులు, ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వారి బంధువులు ఎవరైతే ఉన్నారో వారి ఆహాకారాలు కూడా చాలా వర్ణనాతీతంగా ఉన్నట్టుగానే తెలుస్తుంది విజయ్. ప్రస్తుతం అయితే అక్కడ సహాయక చర్యలు, రెస్క్యూ ఆపరేషన్ సుదీర్ఘంగా 6వ రోజు, ఇవాళతో పోల్చుకున్నట్టయితే ఈ ఘటన జరిగినటువంటి ఇది 6వ రోజు. 6 రోజులు ముగుస్తున్నప్పటికీ కూడా శిథిలాల కింద ఉన్నటువంటి మృతదేహాలు ఇంకా 9 మంది మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదు. వాటికి సంబంధించినటువంటి ఎముకల శాంపిల్స్ ని కలెక్ట్ చేసి DNA రిపోర్ట్ కి పంపించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది విజయ్. రైట్, థ్యాంక్ యూ ఉషా.